నమస్కారం, నా పేరు ప్రతీష్. మాది చిత్తాపూర్ గ్రామం, పెళ్లి మండలం, జైత్యాల డిస్ట్రిక్ట్. మాది వచ్చేసి ఇది ఆర్జే న్యాచురల్ ఫార్మ్. నాటుకోళ్ళు పెంచుతున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఇది ఫామ్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. కొన్ని నాటుకోలేనా సమగ్ర వ్యవసాయం కూడా వ్యవసాయం కూడా ఉన్నది. వ్యవసాయము ఆవులు, బర్రెలు, అట్లాంటి ఇంటిగ్రేటెడ్ మొత్తం చేపలు అట్లాంటివి కూడా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమగ్ర వ్యవసాయం చేస్తున్నారు? ఇది ఇప్పుడు ఫామ్ వచ్చేసి నాటుకోళ్ళ ఫామ్ వచ్చేసి 4 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది ఆర్గానిక్, అంతకుముందు ఆర్గానిక్ కూడా యూజ్ చేసినాము. ఆర్గానిక్ వ్యవసాయం, వెజిటేబుల్స్ కానీ ఇట్లా అన్నీ చేసినాము. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. ఫస్ట్ సోనాలి తీసుకొచ్చారా లేక ఫస్ట్ నాటుకోళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? అంటే ఇది ఇంటర్వ్యూ దేని గురించి అంటే నేను చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు నాటుకోళ్ళు పెంచాను. నేను కమర్షియల్ పర్పస్గా సమగ్ర వ్యవసాయం చేద్దాం. అందులో భాగంగానే కోళ్ళు ఎలా పెంచుతున్నారు పెంచే దగ్గర వచ్చి తెలుసుకుందామని ఒక పాటలో మీ దగ్గరకు వచ్చాను. అయితే ఫస్ట్ నాటుకోళ్ళు వేసినాం అన్నాం కదా, అది కమర్షియల్ పర్పస్ మనం ఇట్లా బిజినెస్ చేయడానికంటే అవి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఇటు పెట్టేసి ఈ సోనాలి అనేది తీసుకొచ్చుకున్నాం. ఓకే, అంటే మనకు కనీసం ఒక 500 బ్యాచ్ చేసుకుంటే దాదాపు 450, 460, 20 కోళ్ళ లేకపోతే 30 కోళ్ళ లాస్ట్ దాకా ఏమైనా పోతాయి, మోటాలిటీ వస్తుంది. కానీ ఖచ్చితంగా మాత్రము 500 బ్యాచ్ చేసుకుంటే 20 కోళ్ళు మోటాలిటీ పోగా 480 దాకా మాత్రం అమ్ముకోవచ్చు. 4 నెలల్లో మనకు 1.5 kg, 4 నెలలకు 1 kg అవుతుంది. 1 kg 5 months ఉంచుకుంటే 1.2 kg అవుతుంది. అదే మన నాటుకోడి అయితే 6 నెలల నుంచి 7 నెలలు పడుతుంది. 7 నెలలు పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. దాంతో పోలిస్తే దీంట్లో మొటాలిటీ తక్కువ ఉంటుంది. నాటుకోళ్ళలో అసలు మొటాలిటీ ఉండదు కదా ఎక్కువ. అది మనం ఈ ఫామ్ లో అంటే ఈ ఫామ్ వేసి బల్క్ లో పెంచేసరికి కొంచెం రోగాలకు ఎక్కువ అటాక్ అవుతున్నాయి. ఒక్కదానికి అట్లా అటాక్ అయిపోయి కొంచెం ఇదేంటంటే ఫౌల్ ఫాక్స్ కానీ కొరైజా కానీ అట్లాంటివి బాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో అట్లాంటివి లేవు. మనకు కొన్ని ముందు జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకుంటే దీంట్లో అసలు అట్లాంటివి లేనే లేదు. ఓకే, ఫస్ట్ ఎన్ని రోజులు అది పెంచారా నాటుకోళ్ళు? నాటుకోళ్ళు పెంచినాం. 1 year దాకా పెంచినాం కానీ అలా మొత్తం లాస్ వచ్చింది. దాని తర్వాత సోనాలి ఒరిజినల్ నాటుకోడి దగ్గర ఉంటుంది తీసుకొచ్చారు. అయితే సోనాలి వచ్చేసరికి మళ్ళీ మనము 1 month పిల్లలే డైరెక్ట్ తీసుకొచ్చుకున్నాం. అంటే మనకు బ్రూడింగ్ అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ వన్ డే చిక్ కాకుండా 1 month తీసుకొచ్చుకున్నాం. ఒక 1 year దాకా 1 month తీసుకొచ్చుకుంటే మనకు అందులో 1 day వ్యాక్సిన్ అన్ని 3 vaccines అయిపోతాయి. మనకు అన్ని వ్యాక్సిన్ జస్ట్ మనం తీసుకొచ్చి పెంచుకోవడం. బ్రూడింగ్ ఏముండదు, ఫీడింగ్ చేసుకుంటా వాటర్ ఇచ్చేసుకుంటా పెంచుకోవడం. అట్లాంటినప్పుడు మనకు 3 months మనం పెంచాల్సి వస్తుంది. 1 month అక్కడ ఆల్రెడీ పెరిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 months వస్తుంది. ఒకవేళ మనకి ఎక్కువ వెయిట్ కావాలనుకున్నప్పుడు ఇంకో 1 month ఎక్కువ చేసుకోవాలి. 5 months. ఇక 5 months అంటప్పటికి మనకు మార్కెటింగ్ కూడా ఈజీ ఉంటుంది. కోడి కూడా కొంచెం బలంగా తయారైపోతుంది. సేమ్ నాటుకోడి టైపే అయిపోతుంది. బూరు కానీ ఫెదర్ లాస్ కాకుండా కొంచెం మంచిగా వస్తుంది. స్టార్టింగ్ కాబట్టి మీరు డైరెక్ట్ 1 day బ్రూడింగ్ 1 month తీసుకొచ్చుకొని ఎన్ని తీసుకొచ్చుకున్నారు? ఫస్ట్ అది 500 బ్యాచ్ 500 బ్యాచ్ తీసుకొచ్చుకున్నారు. ఎన్ని నెలలు పెంచారు అది ఒక బ్యాచ్? ఫస్ట్ 4 months. 4 months పెంచి మార్కెటింగ్ వచ్చి నాటుకోళ్ళు పెంచినప్పుడు 1 year పెంచారు కదా. తీసుకొచ్చినప్పుడు ప్రాబ్లం ఉంది, మనకు అలా ఏం బిజినెస్ జరగలేదు కాబట్టి మీరు సోనాలికి వచ్చినప్పుడు 1 year లో మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా కనబడ్డా? దానికి దీనికంటే నేను చేయాలనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ నాటుకోళ్ళు ఇచ్చిన తర్వాత నాటుకోళ్ళు ఇచ్చాను. మా సోనాలి అసీలు ఉంది, చాలా ఉంది మార్కెట్లో. బెటర్ అన్నిటితో పోలిస్తే సోనాలి నాటుకోడి దగ్గర సోనాలి ఉంటుంది. అంటే యాజ్ మన నాటుకోడి టైపే ఉంటుంది. దానికి ఏం చేంజెస్ ఏమి గుడ్డు పెట్టడం కానీ లేయింగ్ కానీ అన్ని కూడా సేమ్. సోనాలి కూడా పొదుగుతుంది, కాకపోతే కొంచెం లేట్ ఉంటుంది. సోనాలి తీసుకొచ్చి 3 years అవుతుంది కదా. అంటే ఎన్ని మంత్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది? మీరు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్లో 500 తీసుకుంటారా, 1000 తీసుకుంటారా? అది పోగానే దాని ప్లాన్ ఎలా వేసుకుంటారు బ్యాచ్? అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం పెంచడం కాకుండా మార్కెటింగ్ మెయిన్ రీజన్. అంటే మార్కెటింగ్ ఎట్లా పోతుంది అంటే ఇక్కడ 500 బ్యాచ్ ఇక్కడ ఉన్నది అని అంటే అది పెరిగినాక బయటకు వెళ్ళి అంటే మార్కెటింగ్ అవుతుంది అన్నప్పుడు ఇంకో బ్యాచ్ రెడీగా ఉండాలి. ఒక బ్యాచ్ మనకు వెళ్ళిపోతుందంటే ఇంకో బ్యాచ్ రెడీ ఉంచుతున్నాం. అంటే మన 3000 ఫామ్ ఒక్కటేసారి 3000 ఇవ్వకుండా పార్టీషన్లు చేసి 500 బ్యాచ్ కొట్టు 1 day చిక్ తీసుకుంటారు. ఇప్పుడు 1 day చిక్ తీసుకొస్తున్నాం. బ్రూడింగ్ ఇట్లా చేస్తున్నా
ఎవరికైనా కొత్తగా చేసే వాళ్ళు కూడా చేస్తా అనుకుంటే కూడా వాళ్ళకు బ్రూడింగ్ చేసి 1 month ఇచ్చేస్తున్నాం. మీరు ఇచ్చేస్తారు? నేను కూడా అట్లా కూడా నేను కూడా చేస్తున్నా. మళ్ళీ ఇంకేమైనా గైడెన్స్ కూడా ఉంటే చేస్తారు, నేనే ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు మార్కెట్లో ప్రతిసారి మనకి ఎప్పుడు మార్కెట్ ఉండేటట్టు 3 పార్టిషన్లు వేసుకొని 1 day చిక్కు, 1 month చిక్కు సేల్ అయ్యేది. ఓకే, 3 పార్టిషన్లు వేసుకొని ఎన్ని తీసుకుంటున్నారు? 500 బ్యాచ్, ఒక 500. అది మనకి ఈజీ ఉంటుంది. నుండి మీరు ఏ విధంగా చేస్తారు బ్రూడింగ్ అని, ఆ తర్వాత ఫీడ్ కానీ మెడిసిన్ కానీ? అంటే 1 day చిక్ వచ్చేసి మనకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి అట్లా వస్తున్నాయి, మాకు వచ్చేసి 38 రూపీస్ అట్లా పడుతుంది ట్రాన్స్పోర్ట్. తీసుకొచ్చి మనం బ్రూడింగ్ చేసుకుంటాం. ఫస్ట్ బ్రూడింగ్ వచ్చేసి నెల రోజులు ఉంటుంది, అంటే 21 days ఉంటుంది. అదే 21 daysకి 3 vaccines అయిపోతాయి. ఇంకా 21 daysలో మనం 3 vaccines వేసేస్తాం. ఫస్ట్ వీక్ మనకు అక్కడికి వచ్చినప్పుడు ఏమైనా వ్యాక్సిన్ ఏం రాదు, మనమే మొత్తం నీళ్ళు ఉంటుంది. మనమే వచ్చిన తర్వాత వ్యాక్సిన్, మనమే వచ్చిన తర్వాత ఫీడ్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా మనమే ఫస్ట్. ఫస్ట్ వ్యాక్సిన్ ఫస్ట్ వ్యాక్సిన్ ఏమి ఉండదు. వారం తర్వాత పిల్ల పెరిగే వారం తర్వాత ఒక వ్యాక్సిన్ ఉంటుంది, లసోటా అని. తర్వాత 14 daysకి ఒకటి ఉంటుంది గంబోరా. తర్వాత 21 daysకి లసోటా బూస్టర్ అని ఒకటి ఉంటుంది. ఇవి వేసేసుకున్నాక 21 daysకి అయిపోతుంది బ్రూడింగ్ ఆల్రెడీ. కాకపోతే మనం బ్రూడింగ్ అయిపోతుంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ 30 days ఎందుకు పెడుతున్నామంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి పంపించాల్సి వస్తే మనకి లసోటా బూస్టర్ వేస్తాం కదా, కొంచెం ఏమన్నా మోటాలిటీ ఏమన్నా జరుగుతుందా లేదా అనేది ఈ 9 daysలలో తెలిసిపోతుంది. 21 days to 9 daysలలో మన మోటాలిటీ ఏమైనా అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు ఆ టైంలో, ఆ 9 daysలో. ఓకే, అంటే యాక్టివ్ ఉన్నాయి పిల్లలు, యాక్టివ్ ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా అవుతుందా అనేది అక్కడ తెలిసిపోతుంది అన్నట్టు. మనం యాక్టివ్ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం. అంటే మన ఈ లోకల్లోనే చేస్తున్నా. ఇంతవరకు అయితే ఇట్లా బయట వేరే అంత దూరం పంపించడానికి అయితే ఇంకా సిద్ధంగా లేను. కొంచెం ఈ చుట్టుపక్కల జైతాల్ ఇటు ఈ మధ్య ఇటు నిజామాబాద్ కానీ ఇటు జైతాల్ ప్రాబ్లం ఉన్నా మీరు చూసుకుంటున్నాం. ఒకవేళ గైడెన్స్ ఏమన్నా వాళ్ళు తీసుకున్న తర్వాత ఏమన్నా వాళ్ళకు కొంచెం తెలియకుండా సరే మనం చెప్పేందుకు రెడీగా ఉంటాం. ఆ తర్వాత 1 month తర్వాత మనం డైరెక్ట్ ఫ్రీ రేంజ్లో వదిలేస్తాం. ఫ్రీ రేంజ్లో అంటే మనకు 1/2 kg వచ్చిన తర్వాత మళ్ళీ మనం షెడ్లో ఒక 1 month దాకా ఉంచుకుంటాం. ఈ ఫీడింగ్ అన్ని నార్మల్ అందరూ మన చిక్ ఫీడర్స్ వాటర్ పెట్టేసుకుని ఒక 1/2 kg దాటినాక మనం బయటకు వదిలేస్తున్నాం. మార్కెటింగ్ ఆఫ్టర్ మనం 5 months తర్వాత మనం మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. మార్కెటింగ్ ఎట్లా అంటే ఇక్కడికి వచ్చి నాకైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోపోతారు, ఎందుకంటే నాకు కొంచెం కస్టమర్స్ తాపోవాలి కానీ వాళ్ళు కొంచెం బాగానే సపోర్ట్ చేస్తారు తీసుకెళ్ళడానికి కూడా. కేజీ 400. మనం బయట అయితే 500 ఉంది. నాటుకోడి 500 ఉంది. మనం కూడా 500 పెడితే మన అంటే మనం బిజినెస్ పర్పస్ దిగినాం కాబట్టి మన దగ్గర తక్కువ ఉండాలని కూడా అనుకుంటారు కాబట్టి మనం 400 పెట్టినాం. కేజీ 400. బల్క్ ఏమైనా సేల్ చేస్తారా? బల్క్లో కూడా తీసుకుపోతారు. బల్క్ తీసుకోకపోతే మనకు అంటే బల్క్లో అంటే ట్రేడర్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక్కటేసారి మొత్తం 500 బ్యాచ్ లేపేస్తారు, కానీ వాళ్ళు 250, 230కి అడుగుతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనకు కొంచెం లేట్ అయినా 1 month లేట్ అయినా సరే కానీ మనకు మన 1 by 1 సేల్ చేసుకుంటే ప్రాఫిట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటే ఎన్ని బర్డ్స్ స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? కొత్తగా నేను స్టార్ట్ చేయాలనుకుంటే అంటే నాటుకోళ్ళ తర్వాత ఇది చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ నాటుకోళ్ళు ఉంది. దాని తర్వాత ఓకే సోనాలి మనకు దగ్గర ఉంటుంది కాబట్టి నేను చేయాలనుకుంటా. అంటే మామూలు ఒక షెడ్ వేసుకోవాలి, తక్కువ ఖర్చు. అంటే ఏదో ఈ వెదురు బొంగులతోనా లేకపోతే మనకి ఇట్లా అంటే ఫస్ట్ టైం ఒకటేసారి మనకు లాభం రాదు కాబట్టి ఫస్ట్ మనం దీంట్లో నుంచే సర్వైవ్ కావాలనుకుంటే లాభాలతో తర్వాత కొంచెం పెద్ద వేసుకుంటా షెడ్ అనుకున్నప్పుడు మనం కొంచెం ఈ వెదురు బొంగులతోనో తడకలతోనో కొంచెం మంచిగా వాటికి నైట్లో సెక్యూరిటీ పర్పస్లో తక్కువ షెడ్ వేసుకోవాలి. మంచిగా స్టార్టింగ్ 500 తీసుకోవాలా? 500 కాకుండా 200తో కూడా స్టార్ట్ చేసుకోవాలి. 200 బ్యాచ్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? 200 బ్యాచ్కి నాకు ఒక బ్యాచ్ 1 month. నేను మాక్సిమం ప్రిఫర్ చేసేది 1 month కొత్తగా వేసుకున్నాను. కొత్తగా వేసినట్టు బ్రూడింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. 1 month తీసుకొని 1 month 206 తీసుకొని స్టార్ట్ చేసుకుంటే 4 months అంటే ఆల్రెడీ 1 month అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా 4 months మనం చేసుకుంటే మార్కెట్ చేసుకోవచ్చు. ఈ 4 monthsలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు కొత్తగా నేను చేయాలనుకుంటున్నాను అయితే రెస్ట్ ఉంది, దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? అయితే చేసుకుంటా అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరితోనైనా అవుతుంది. కాకపోతే ఏంటంటే చెప్పే వాళ్ళు ఉండాలి వాళ్ళకి వెనకాల సైడ్ నుంచి వెళ్ళి. ఓకే అన్న ఇది అవుతుంది, ఈ ప్రాబ్లం వస్తుంది కోడికి అన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏందో ఫైండ్ అవుట్ చేసుకొని మనము మెడిసిన్ చెప్పడం కానీ లేకపోతే మనకు తెలియకపోతే ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న ఇది అవుతుంది ఇట్లా కోళ్ళకు అని అంటే
మనము ఫోటో పంపించమనడము అట్లా చూసి మనకు తెలిసిన మెడిసిన్ ఉంటేనేమో చెప్పేస్తా ఇది వాడరు అని చెప్పేస్తా. లేదు అంటే మనం డాక్టర్ వాళ్ళకు కన్సల్ట్ అయ్యి వెటర్నరీ వాళ్ళకు చెప్పి అది చూసుకోమని చెప్పేస్తాం. మనం పెట్టే ముందే ఒక డాక్టర్ మనం దగ్గరలో పెట్టుకోవాలి. దగ్గరలో అంటే మాకు తెలిసిన డాక్టర్ ఉంటే సరిపోతుంది. ఏమైనా ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం ఏంది మామూలుగా వచ్చేది కొరైజా ఒకటి వస్తుంది. ఇట్లా మెడలు వంకర తిప్పడము, ఈ కళ్ళు ఉబ్బడం కానీ, పౌల్ ఫాక్స్, ఈ పోచమ్మలాగా కావడం అట్లాంటివి ఉంటాయి అన్నమాట. అవి కొంచెం అంటే అది కూడా ఎందుకు వస్తుంది అంటే షెడ్ ఒకటి ఏంటంటే క్లీన్ లేకుండా, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకోటి బాయిలర్ షెడ్లని లీజుకి తీసుకొని వీడికి వేసుకోవడం వల్ల అట్లా చేసుకోవడం వల్ల ఈ కొరైజా కానీ ఇవి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా చేయకూడదు. చేయొచ్చు, కాకపోతే కొంచెం గ్యాప్ ఉండాలి. క్లీనింగ్ కానీ లోపల మట్టి ఏదైనా ఉంటే మొత్తం. ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? ఇప్పుడు సపోజ్ ఒక బాయిలర్ ఫామ్ తీసుకొని చేయాలనుకుంటే ఎంత గ్యాప్ ఉంటుంది? అదే ఒక 3 to 4 months లేకపోతే అట్లా గ్యాప్ ఉంచుకుంటే బెటర్ అన్నమాట. క్లీన్ చేసుకొని మెయిన్ ఏంటంటే క్లీన్ చేసుకోవాలి అంతే. అంటే ఈ పాతది మట్టి ఉంటుంది కదా వాటిది, ఆ మట్టి అంతా తీసేసుకొని మనం ఫ్రెష్గా మట్టి పోసుకోవడం కానీ అట్లాంటివి. కొందరు ఏం చేస్తారంటే మన ఫీడర్లో కూడా ఏం పెట్టుకోవాలన్నా ఈ 200 కోళ్ళకు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో తట్టిలాగా పెట్టేసి అట్లా పోస్తారు. అందులోనే వాటర్ పోస్తారు, అందులోనే ఇవి లీటర్ వేస్తూ ఉంటాయి, అవే వాటర్ తాగుతూ ఉంటాయి. అట్లా కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయి అట్లా కొంచెం మొటాలిటీ వస్తుంది. కొన్ని ఏంటంటే మనము ఎట్లా ఏ రకంగా తింటున్నామో వాటికి కూడా ఆ రకంగానే ఫ్రెష్గా ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటాను. కొత్త ఆచరణలు ఎవరైనా చేయొచ్చు. మన అంటే వెనకాల ఉండి నేను గైడెన్స్. చాలా మంది ఇప్పుడు అందరూ యంగ్ యూత్ అందరూ చేయాలనుకుంటే వస్తారు, 1 month 2 months చేస్తారు, వదిలేస్తారు చాలా మంది. అంటే అది ఎట్లా అంటే ఇక్కడ జరుగుతుంది. అది జరిగేది ఏంటంటే ఒకటి మార్కెటింగ్ వల్ల అవుతుంది ప్రాబ్లం వచ్చేది ఒకటే మార్కెటింగ్ అంతే. అది మనం ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే బెటర్. ఇక ఇది ఓన్లీ మనం డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు, మీట్ సేల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ట్రేడర్స్ అమ్ముకోవచ్చు, లాభాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రేడర్స్ వాళ్ళు వస్తే కొంచెం రేట్ తక్కువకు వెళ్తాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఇది పెంచే పద్ధతిలో కొంచెం పెంచడం ఉంటుంది. ఇప్పుడు అది ఏదైతే ఫీడ్ కానీ అదేమన్నా ఉంటే కొంచెం అలా తక్కువ ఖర్చు పెట్టేస్తాం. అంటే ఇప్పుడు మన ఫ్రీ రేంజ్లో పెంచుకుంటే ఇప్పుడు నాకేంటంటే ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఈ డే టైంలో మొత్తం పేడ కానీ ఇంకేదన్నా పురుగులు కానీ తీయడం తగ్గిపోతుంది. నాకు ఫ్రీ రేంజ్లో పెంచితే ఏమవుతుందంటే ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది. అంటే దాని సొంతంగా అదే ఇక ఏరుకొని తినడం మొదలు పెడుతుంది. ఇక మనం షెడ్లోనే ఉంచి ఇట్లా బల్క్లా పెంచాలనుకుంటే దానికి ఒక ఫీడ్ తప్ప ఏం ఉండదు. అట్లా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేసి షెడ్ ముందే ఉందా? అయితే ఈ షెడ్ మేము మా ఆలోచనతోనే అంటే ఇట్లా షెడ్ లేదు, మొత్తం ల్యాండే ఉండే మొత్తం సాగు భూమి ఉండే. అంటే మాకు ఇక్కడనే మొత్తం వేషామంత ఇక్కడనే ఉన్నది కాబట్టి ఇది కూడా ఒక బిజినెస్. ఇక్కడనే ఇట్లా మనం పొద్దున నుంచి సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటున్నాం కదా, అందులో ఇది ఒక పార్ట్ ఆఫ్ బిజినెస్. ఇది నాటుకోళ్ళది పెట్టుకుంటే మనకు రోడ్ సైడే కదా, కొన్ని కొంచెం ఈ బిజినెస్ కూడా జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి ఆ ఆలోచనతో షెడ్ నిర్మాణం. మీరు స్టార్ట్ చేసినప్పుడు కూరగాయలు న్యాచురల్ ఫార్మ్ చేసినప్పుడు అప్పుడే మీకు దాని నుంచి ఈ నాటుకోళ్ళ వైపు. దాంతోపాటు మీరు చెరువు వేసుకున్నారు, ఆవులు ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. ఫస్ట్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు షెడ్ వేసుకునేటప్పుడు కానీ ఫస్ట్ షెడ్ ఎంత వేసుకున్నారు, ఎంత ఖర్చు అయింది? షెడ్ వచ్చేసి ఇప్పుడు ఇది 90 feet ఉంటుంది పొడవు. ఇట్లా వచ్చేసి అడ్డం వచ్చేసి 31 feet ఉంటుంది. మొత్తం ఇవి మన సిమెంట్ రేకులతో అట్లా వేసేసుకున్నాం, సేమ్ బాయిలర్ టైప్ వేసేసుకున్నాం. ఓకే. మొత్తం చుట్టూరా ఫెన్సింగ్ అది 25 గుంటలు అంటే 25 గుంటల్లో ఈ ఫామ్ మొత్తం ఎంత 25 గుంటలలో షెడ్ ప్లస్ ఫ్రీ రేంజ్. అందులోనే మళ్ళీ ఆవులు ఉంటాయి, బర్రెలు కూడా ఉంటాయి. ఆ ఫెసిలిటీ కూడా పే చేసింది ఏమున్నా అంటే మనకు నాటుకోళ్ళు వేసి ఫస్ట్ నాటుకోళ్ళు వేసినప్పుడు దానికి గైడెన్స్ అనేది ఎవరు ఇవ్వలేదు. అంటే మనం పెంచాల్సిన ఏంటంటే మన 3000 ఫామ్ కాబట్టి మనకు కంపల్సరీ అంటే ఒక 500 నాటుకోళ్ళు అని అంటే 500 1000 మాత్రం ఉండాలి నాటుకోళ్ళు. ఆ 500 కావచ్చు 1000 కావచ్చు ఉండాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పేరెంటల్ కోడ్స్. మనం డెవలప్ చేసుకోవాలంటే ఊర్ల నుంచి వెళ్ళి కొనుక్కొచ్చినాం. మీరు ఫస్ట్ తెచ్చినప్పుడు ఊర్ల నుంచి విలేజ్ లో ఉండేది తీసుకొచ్చి వేసినాము.
ఈ బల్క్ లో అయ్యేసరికి ఏమైందంటే అన్ని ఫౌల్ ఫాక్స్ కానీ అవి తొందర ఒకరి దగ్గర ఒకరి దగ్గర ఉంచేసరికి డిసీజ్ వచ్చేసింది అన్నిటికీ తీసుకున్నారు. అట్లా ఫస్ట్ అట్లా ఒక 500 దాకా జమ అయ్యి 500 జమ చేసారా? 500 దాకా అన్ని పేరెంట్ అన్ని పెద్దవి పెట్టెలు గుడ్లు పెట్టించి కొన్ని పొదిగేసి 500 అట్లా కూడా చేసాము. అంతా ఏమైందంటే మనం అనుకుంటే తేడా అయిపోయింది అన్న, అంటే అపోజిట్ అయిపోయింది. మనం ఒకటి అనుకుంటా మనం ఇంకోటి అయిపోయింది. అంటే ఒకటి ఏంటంటే గైడెన్స్ కూడా ఎవరు ఇవ్వలేరు మనకు ఇట్లా కాకుండా. అది తర్వాత ఈ లాస్ అయ్యే టైం ఇక లాసే ఇచ్చింది ఆ నాటుకోళ్ళతో. 1 year దాకా లాస్ వచ్చింది. తర్వాత ఈ సొనాలి కొంచెం మార్కెటింగ్కి సొనాలి కొంచెం వచ్చింది మార్కెట్లోకి అనేసరికి సొనాలి వేసి చూద్దామని చెప్పేసి సొనాలి వేసినాం. ఒక 500 బ్యాచ్ నెల పిల్లలు తీసుకొచ్చి చూస్తే అవి కొంచెం సక్సెస్ ఉంటాయి. అంటే మనకు అవగాహన లేకుండా కొన్ని మొటాలిటీ జరిగింది. సరే, ఇప్పుడు సోనాలు పెంచుకుంటారు. ఇప్పుడు నేను ఒరిజినల్ నాటుకోళ్ళు పెంచుకోవాలంటే ఇట్లా పేరెంట్లు విలేజ్ నుంచి కాకుండా మనకు ఒరిజినల్ నాటుకోళ్ళు సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ ఫామ్ పెట్టుకొని వన్ డే చిక్కి సేమ్ మనం సోనాలు ఎట్లా బ్రూడింగ్ చేసుకుంటాం అవి ఉన్నాయి. అవి తెచ్చుకొని తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కావచ్చు, కానీ అంటే మీకు ఇక్కడ ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ఒకటేసారి అన్ని విలేజ్ అన్ని 500 తీసుకొచ్చేసరికి డిజీజ్ వచ్చినాయి, మనం దాన్ని చేయలేకపోయాం. ఇప్పుడు సేమ్ సోనాలి లెక్కనే 1 day చిక్ ఇస్తారు, 1 month చిక్ ఒరిజినల్ నాటుకోళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, మంచిగా మెయింటైన్ చేసి ఏ డిసీజ్ రాకుండా వ్యాక్సిన్ వేసి ఇస్తారు కదా, అవి తెచ్చి మనం చేసుకుంటే అవుతుందా? అవి టైం ఎక్కువ పడుతుంది. ప్లస్ అవి కొంచెం ఏంటంటే పెద్ద జాతి కోళ్ళు అని చెప్పేసి అనేసరికి అవి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. మనం దీంతో పోలిస్తే ఇది ఈజీ అనిపిస్తుంది, దానికంటే ఇది ఈజీ. మనం మార్కెటింగ్ కి మనం మీట్ పర్పస్ అమ్ముతున్నాం కాబట్టి ఇది ఈజీ ఉంటుంది. కంపేర్ ఫీడింగ్ కానీ ఏదైనా కూడా మార్కెటింగ్ దానికి దీనికి ఈక్వల్. ఓకే, మీట్ కానీ కూడా ఏం తేడా లేదు. మీట్ కూడా సేమ్ కాదు. ఎవరైనా వచ్చినా కానీ నాటుకోళ్ళు లా ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేస్తారు. అయితే ఇంకా ఒరిజినల్ అయితే ఇంకా దానికి అదే అన్న, ఒరిజినల్ అనుకున్నప్పుడు మనకు అక్కడ ఆల్రెడీ ఫస్ట్ లో లాస్ వచ్చింది కాబట్టి దాని జోలికి పోలేదు. కానీ వర్కౌట్ అవుతుంది. నేను అడిగేది నేను ఒక ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గర మీరు లేదని 1 day 1 month చేసినాయి సోనాలి కన్నా ముందు చేయాలనుకుంటుంది. సోనాలి కన్నా ముందు అది తెచ్చి చేయాలనుకుంటుంది. అది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఇది 5 months, అది 7 months టైం పడుతుంది 1 kg 1.5 రావాలంటే. అవుతుందా? ప్రాపర్గా చేసుకుంటే అవుతుంది, కానీ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి. ఇదైతే దాంతో పోలిస్తే ఈజీగా. ఓకే, మార్కెట్ కూడా మనకు దానికి దీనికి తేడా రూపీస్ అటు 100 రూపీస్ అటు. మనం ఒకవేళ ప్యూర్ నాటుకోళ్ళు అమ్మాలనుకున్నాము, మనం రేటు 500 అంటే కూడా కొంచెం ఇన్కమ్ ఉంది అవుతారు కాబట్టి